హలో ఎవ్రీవన్. ఈరోజు సిద్ధార్థ్ రాయ్ చూశాను. అండ్ సిద్ధార్థ్ రాయ్ గురించి చెప్పాలంటే ఓకే, సిద్ధార్థ్ రాయ్ని కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆ లవ్ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఐ మీన్ ఆ స్టోరీ లైన్ కానీ ఎక్సలెంట్ ఉందన్నమాట. అండ్ దట్టు ఈ సిద్ధార్థ్ రాయ్ అనే స్టోరీ ట్రూ ఇన్సిడెంట్, కోల్కతాలో ఒక అభిజిత్ అనే క్యారెక్టర్, ఐ మీన్ ఆయనతో ఇన్స్పైర్డ్ అయిన స్టోరీ అనమాట సిద్ధార్థ్ రాయ్ అనే స్టోరీ. సో డైరెక్టర్ అక్కడి నుంచి తీసుకున్న ప్లాట్ ఇది. ఆయన దగ్గర నుంచి స్టోరీ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఒక ట్రూ స్టోరీ. సో సిద్ధార్థ్ రాయ్ మూవీ గురించి వస్తే అండ్ మూవీ పర్ఫార్మెన్స్ గురించి వస్తే హీరో దీపక్ చాలా ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. అండ్ తన్వి చాలా బాగా చేసింది. అండ్ తన్వి అండ్ సరోజ్, ఐ మీన్ దీపక్ సరోజ్ ఇద్దరు కంప్లీట్లీ ఫుల్ ఎనర్జెటిక్గా వర్క్ చేశారు మూవీ త్రూ అవుట్ ద మూవీ. అండ్ ఈ మూవీ ఈ లవ్ స్టోరీ కానీ ఏదైనా కానీ ప్రజెంట్ ఉన్న యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి, ఐ మీన్ కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. బట్ రిమైనింగ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఐ మీన్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక పర్సన్ ఎమోషన్స్ లేని పర్సన్ ఎలా ఉంటాడు అనే లైఫ్ చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అదే పర్సన్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా ఉంటాడు అనేది చూపించాడు డైరెక్టర్. ఆ పరంగా అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి నాకైతే సడన్గా ప్రేమిస్తే భరత్ సినిమా గుర్తొచ్చింది అనమాట. అలా అయిపోతాడు హీరో. అండ్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసేయండి. సిద్ధార్థ్ రాయ్ చాలా బాగుంది మూవీ.